ఇది మీ ఇల్లా? ఇక మీదట మీ ఇల్లు. ముంబై నుంచి చెన్నై నుంచి సాంగ్స్ పాడడానికి సింగర్స్ వచ్చేవాళ్ళు, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్గా ఉపయోగపడేది. సంవత్సరం నుంచి తెలుగు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ వచ్చాను కాబట్టి ఇక ఈ గెస్ట్ హౌస్తో నాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు మీదవుతుంది. ఇక నుంచి ఈ ఇల్లు మీదే అనుకోండి. కొన్నాళ్ళు పోతే మీ పేరునే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. సారీ అనిల్ గారు, ఇదంతా ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇదిగోండి, నేనేది ఊరికే తీసుకోను. ఈ ప్రపంచంలో ఎవరు ఏది ఎవరికి ఊరికే ఇవ్వరు కిరణ్ గారు. మీరు నా ఆల్బమ్స్లో పాడండి, మీకు ఇచ్చే రెమ్యునరేషన్లో ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా కట్ చేసుకుంటాను. మీకు ఊరికే ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు. మీలాంటి సంగీత కళాకారుడికి నీడ కూడా లేకుండా ఉంటే చూస్తూ ఊరుకోనేంత సామాన్యుణ్ణి కాను. ఇన్నాళ్ళు నా కోసం నేను పాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాలోని సంగీత కళాకారుణ్ణి బతికించుకోవడం కోసమే కాదు, నన్ను నమ్మి నాతో వచ్చిన నా భార్యని బతికించుకోవడం కోసం కూడా నేను పాడాలి. పాడతాను. కడుపులో ఆకలి మంటలు, గుండెల్లో ఆరని మంటలు రగులుతుంటే స్వరాలన్నీ స్వేచ్ఛగా జ్వలిస్తూ పలుకుతాయి. మీరెప్పుడు రెడీ అంటే అప్పుడు రికార్డింగ్కి వెళ్దాం. ఉషా గారు పాట రాస్తారు, మీరు పాట పాడతారు. ఆయన నమ్ముకున్న కళని బ్రతికించడం కోసం ఆ దేవుడే మీ రూపంలో అవకాశం ఇచ్చాడనిపిస్తోంది. ఆయన గొంతులో నేను రాసిన పాట రాగంగా మారుతుందంటే ఎన్ని పాటలైనా రాస్తాను. థ్యాంక్ యూ ఉషా గారు. కిరణ్ గారు, ఇక మీరు దేనికి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది కూడా తీసుకోండి. ఇప్పుడు ఇదెందుకు? ఉంచండి. మీరు కొత్త కారు కొనేదాకా ఈ కారు వాడుకోండి. కంపెనీ కారే. వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏవండి, కళ ఇంత కమ్మగా ఉంటుందా? ఇది కళ కాదు, నిజం. నిజమని నమ్మడానికి నేనేం చేయాలి? ఏంటండి ఇలాగిల్లారు? ఇప్పుడు నిజం అని నమ్ముతావా? ఇది పచ్చి నిజం. మనం కొత్త ఇంట్లో ఉన్నాం, కొత్త కారు కూడా ఉంది. చుట్టూ మీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలే సామంత రాజులాగా వాయిద్య పరికరాలున్నాయి. మీ కంఠంలో గానామృతం ఉంది, నా కలంలో సాహిత్యం ఉంది. ఆ రెండింటిని ఆశీర్వదించడానికి ఎదురుగా సరస్వతి దేవి కూడా ఉంది.
మనకొక రూపాన్నిస్తాడు. ఆ రూపం ఆత్మ సౌందర్యం వల్ల ఇంకాస్త తేజస్సుని సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే బుద్ధి వక్రంగా మారుతుందో, సహజమైన స్త్రీ హృదయంలోని మార్ధవాన్ని పక్కన పెడుతుందో, అప్పుడు ప్రకృతి కూడా వ్యతిరేకంగా మారుతుంది. దేవుడిచ్చిన రూపాన్ని వికృతంగా మార్చేస్తుంది. మనిషికున్న ఆత్మ సౌందర్యమే బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక నుంచైనా ఈ కొత్త రూపంలో కొత్త జీవితం ప్రారంభించమని నిషాకి దేవుడు మరొక అవకాశమిచ్చాడు. నిషా కాదు. డాక్టర్ గారు, నిషా బతికే ఉందని గాని ప్రమాదంలో రూపం మారిపోయిందని గాని మీరెక్కడా చెప్పకూడదు. మీరు మా హాస్పిటల్కి కోట్ల రూపాయల్లో డొనేషన్ ఇచ్చారు. ఈ రహస్యం ఎప్పటికీ మాతోనే ఉంటుంది. నర్స్, అమ్మా నిషా. నిషా కాదు, నిషా యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. ఆ అధ్యాయం అంతటితో ముగిసిపోయింది. మాకు నువ్వు కావాలి కదా. నాకు కిరణ్ కావాలి. అందుకు మేమేం చెయ్యాలి? మీ కూతుర్ని మీరు త్యాగం చెయ్యాలి. నిషాని పూర్తిగా మర్చిపోవాలి. నీ ప్రేమ కోసం కన్న ప్రేమను ఎలా మర్చిపోవాలి? మీ కన్న ప్రేమ కిరణ్ మీద నాకున్న ప్రేమకు అడ్డుగా మారకూడదు. నేనిప్పుడు కొత్త జన్మెత్తాను. కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవాలి. నా ప్రవర్తన, నా సంస్కారం, నా తెలివితేటలు అన్నీ కొత్త రూపం దాల్చబోతున్నాయి. నిషా జీవితంలో మొదటి అధ్యాయం ఆ రూపంతో పాటే కనుమరుగైపోవాలి. కొత్త రూపంతో, కొత్త పరిచయంతో కిరణ్ జీవితంలో కొత్తగా అడుగు పెడతాను. కొత్త అధ్యాయం మొదలు పెడతాను. అమ్మా నిషా. ఆ పేరు నా పేరు కాదు. ఈ జన్మలో నా పేరు నిషా కాదు. నాకు నేనే నామకరణం చేసుకుంటున్నాను. నా పేరు పల్లవి. పల్లవి 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 పల్లవి. ప్రతి పాటలోనూ ముందు పలకాల్సింది పల్లవి. ఉషాని దూరం చేసి కిరణ్ కి దగ్గరై పల్లవి పాదాల దగ్గర కిరణ్ ని చరణంగా మార్చుకుంటాను.